బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. కిలో 5 రూపాయల నుంచి 10 లోపే పలుకుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ధరల పతనంతో సరుకును మార్కెట్కు తరలించిన ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ మార్కెట్లో జనవరి మొదటి వారంలో కిలో టమాటా 10 నుంచి 20 రూపాయల వరకు పలకగా ప్రస్తుతం పూర్తిగా క్షీణించాయి. రిటైల్గా 15 రూపాయల నుంచి 20 రూపాయలకు వ్యాపారులు అమ్ముతుండగా రైతుల నుంచి మాత్రం తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వస్తున్న సరుకు నాణ్యతగా లేకపోవడమే ధరల పతనానికి కారణమని వ్యాపారులు అంటున్నారు. టమాటాకు ధర అంతగా లేకపోవడంతో ఇటీవల సాగు చేసిన రైతులు సైతం పంట కోత చేపట్టకుండా జాప్యం చేస్తున్నారు. ఇక ధరలు పతనమవడంతో కనీసం ఖర్చులు కూడా చేతికందే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, టమాటా ధరలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే కూడా రేట్లు అమాంతం పడిపోయినట్టుగా తెలుస్తోంది. ధరలు పతనమవడంతో కనీసం ఖర్చులకు కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో ఈ టమాటా సాగు అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తికొండ నియోజకవర్గంలో టమాటో మార్కెట్ కూడా అధికంగా ఉంటుంది. ఇందులో అటు జిల్లా నలుమూలల నుంచి కూడా రైతులు తాము పండించినటువంటి టమాటోలను అక్కడ తీసుకువెళ్లి మార్కెట్లో క్రయ విక్రయాలు జరుపుతూ ఉంటారు. అయితే తాజాగా ఆ ధరలు భారీగా పతనం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆ పత్తికొండ టమాటో మార్కెట్ లో క్వింటాల్ 1000 రూపాయలు మాత్రమే పలకడంతో కిలో 10 రూపాయల చొప్పున మాత్రమే ధర లభిస్తుంది రైతులకు. అటు బయట రీటైల్ ధరలు మాత్రం 16 నుంచి 20 రూపాయల దాకా పలుకుతున్న నేపథ్యంలో రైతులకు మాత్రం కేవలం కిలో 10 రూపాయల ధర పలుకుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పంట పండించేందుకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. కనీసం కోత కోసి మార్కెట్ కు తీసుకువెళ్లేటటువంటి రవాణా ఖర్చులు కూడా మిగలడం లేదంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే పత్తికొండ మార్కెట్ లో కూడా టమాటో ధరలు భారీగా పతనం అయ్యాయి. కేవలం 2 రూపాయలే కిలో పలకడంతో రైతులంతా కూడా టమాటోలను పండించిన పంటను మార్కెట్ కు తీసుకురాలేక రోడ్డు మీద పడేసి ఆందోళన చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కాస్త టమాటో రైతులను ఆదుకునేందుకు కూడా కొంతమేర కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించింది. అయితే ప్రస్తుతం మరోసారి ధరలు పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు మదనపల్లెలో మాత్రం ధరలు కొద్దిగా స్థిరంగా ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలో మాత్రమే ఈ రకంగా ధరలు పతనం అవుతున్న నేపథ్యంలో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel